ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బాగుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో ఫస్ట్‌గా మాట్లాడదాం సమ్మర్ స్లామ్ గురించి. మనకి సమ్మర్ స్లామ్ 2 రోజులైతే రాబోతుంది. సో మనకి నార్మల్‌గా సమ్మర్ స్లామ్ అనేది ఒకటే రోజు వస్తది. బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందంటే సమ్మర్ స్లామ్‌ని 2 రోజులు టెలికాస్ట్ చేపిస్తుంది. ఇది ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేసింది. 2026లో సమ్మర్ స్లామ్ 2 రోజులనే వస్తదన్నమాట. అండ్ ఇప్పుడు 2026లోనే కాదు, మనకిప్పుడు నెక్స్ట్ ఇయర్ నుండే మనకి సమ్మర్ స్లామ్ 2 రోజులైతే వస్తదన్నమాట. సేమ్ రస్సెల్ మీనియా లాగా. సో మనకి రస్సెల్ మీనియా నైట్ 1 అండ్ నైట్ 2 ఎలా వస్తదో, సో మనకి నెక్స్ట్ ఇయర్ నుండి సమ్మర్ స్లామ్ కూడా 2 రోజులైతే వస్తదన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూఈ నిన్న నైట్ కన్ఫర్మ్ చేసింది. సో 3 మంత్స్ బ్యాక్ కన్ఫర్మ్ అయి ఉండే. ఏంటిది 2026లో సమ్మర్ స్లామ్ 2 రోజులు వస్తదని. బట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసిందంటే 2025 నుండే మనకి సమ్మర్ స్లామ్ 2 రోజులు చూడడానికి దొరుకుతదని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. అండ్ నేను నిన్ననే ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. నైటే మెన్షన్ చేసినాను. సో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ నుండి అప్డేట్స్ నైట్ అయితే ఎక్కువ వస్తాయన్నమాట. సో మీరు కంపల్సరీగా అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. సో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్క అప్డేట్ మెన్షన్ చేస్తాను. అప్డేట్ వచ్చిన వెంటనే. అందుకని మీరు కంపల్సరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ ఇయర్ జరిగే ఫస్ట్ రా షో గురించి. సో మనకి నెక్స్ట్ ఇయర్ రా అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందన్నమాట. సో మనకి లొకేషన్ అయితే కన్ఫర్మ్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా అనేది లాస్ ఏంజల్స్‌లో జరగబోతుంది. అండ్ స్టేడియం కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో నెక్స్ట్ ఇయర్ రా మనకి జనవరి 6th రోజున వస్తది. అంటే అక్కడ జనవరి 6న జరుగుతది. మన కోసం అయితే జనవరి 7th రోజున ఫస్ట్ రా అనేది చూడడానికి దొరుకుతది నెట్‌ఫ్లిక్స్‌లో. సో నెక్స్ట్ మాట్లాడదాం షిన్సుకే నాకామురా గురించి. సో ఇప్పుడు మనకి ఏజే స్టైల్స్ అయితే ఏ విధంగా డబ్ల్యూడబ్ల్యూఈలో మిస్ అయినారో, అండ్ అదే విధంగా షిన్సుకే నాకామురా కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రావట్లేదు, కనిపిస్తలేడు. అండ్ మన షిన్సుకే నాకామురా లాస్ట్‌గా జపాన్‌లో మనకి లైవ్ ఈవెంట్స్ జరిగినప్పుడు, డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్ జరిగినప్పుడు కనిపించినారు. సో దాని తర్వాత మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తలేడు. సో ఇప్పుడు షిన్సుకే నాకామురా హెల్తీగా బాగానే ఉన్నారు, మెడికల్లీ క్లియరే ఉన్నారు. బట్ షిన్సుకే నాకామురా డబ్ల్యూడబ్ల్యూఈలో రావట్లేదు. సో దానికి రీజన్ ఏంటంటే స్టోరీ లైన్స్ లేవని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఏజే స్టైల్స్ అండ్ షిన్సుకే నాకామురా ఇద్దరు సేమ్ సిచ్యువేషన్స్‌లో ఉన్నారు. వాళ్ళకి ఏమి స్టోరీ లైన్స్ లేవన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో మరి చూడాలి, మరి డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళని తీసుకొస్తదా? లేదంటే కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళని రిలీజ్ చేస్తదా? సో కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయినా అవ్వచ్చు, లేదంటే రిటైర్మెంట్ తీసుకున్నా తీసుకోవచ్చని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. సో మరి చూడాలి, మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకొక క్లారిటీ అయితే వస్తది. అండ్ ఇంతకుముందు రూమర్స్ ఏమన్నాయంటే ఏజే స్టైల్స్ విషయంలో, ఏజే స్టైల్స్‌కి కొంచెం ప్లాన్స్ ఉన్నాయంట. సో కరెక్ట్ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేపిస్తదన్నట్టుగా రూమర్స్ అయితే వచ్చుండే. బట్ ఇప్పటి వరకైతే ఏజే స్టైల్స్ రాలేదు. అండ్ కాంట్రాక్ట్ కూడా ఎక్స్‌పైరీ అవ్వబోతుంది ఈ సంవత్సరం ఎండింగ్‌లో. సో మరి చూడాలి మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తదో, వీళ్ళని ఏజే స్టైల్స్‌ని అండ్ షిన్సుకే నాకామురాని రిలీజ్ చేస్తదా? లేదంటే ఒక న్యూ స్టోరీ లైన్‌లో చూపిస్తదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం వైకింగ్ రైడర్స్ గురించి. సో వైకింగ్ రైడర్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఒక న్యూ నేమ్‌తో రిటర్న్ చేస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. ఆ న్యూ నేమ్ ఏంది అంటే వార్ రైడర్స్ అంట. సో వార్ రైడర్స్ నేమ్‌తో వాళ్ళు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో చూడాలి మరి ఎప్పుడు రిటర్న్ చేస్తారనేది క్లారిటీ లేదు. తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సరయా గురించి. సో సరయా అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు, పేజ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఉండే కదా, ఉమెన్ సూపర్ స్టార్ పేజ్. సో ఇప్పుడు ఏఈడబ్ల్యూలో ఉంది. ప్రెజెంట్ ఏఈడబ్ల్యూలో మళ్ళొక కాంట్రాక్ట్‌ని సైన్ చేసిందంట సరయా. సో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని అయితే సైన్ చేసింది ఏఈడబ్ల్యూతో. ఇంకొక 1 ఇయర్ సరయా ఏఈడబ్ల్యూలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత తన మనసు మారితే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చు. సో చెప్పలేం, చాలామంది ఏఈడబ్ల్యూ నుండి డబ్ల్యూడబ్ల్యూకి మళ్ళీ వచ్చినారు. సో పెద్ద పెద్ద సూపర్ స్టార్సే వచ్చినారు. సో వీళ్ళు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది, ఒకవేళ వాళ్ళ మనసు మారితే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. సో చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ మ్యాచ్‌ని మెయిన్ ఈవెంట్‌లో పెట్టాలని అంటున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరిగితే రింగ్ అనేది కొలాప్స్ చేయడానికి. సో వీళ్ళిద్దరూ మాన్స్టర్స్‌లా ఉంటారు. సో వాళ్ళిద్దరూ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసి రింగ్‌ని కొలాప్స్ చేపిస్తే, అంటే రింగ్‌ని బద్దలు కొట్టిపిస్తే బాగుంటదని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో మరి చూడాలి, వీళ్ళ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదా? లేదంటే స్టార్టింగ్‌లోనే జరుగుతదా అనేది. సో నా ప్రకారం అయితే మేబీ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతనే బాగుంటదని నాకు అనిపిస్తుంది. వీళ్ళ మధ్య ఫ్యూడ్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరి మీరేమంటారు? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సీఎం పంక్ గురించి. సో రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో సీఎం పంక్ తన డ్రీమ్ అపోనెంట్స్ గురించి అయితే మాట్లాడినారు. సో చాలా పెద్ద లిస్టే చెప్పినారు సీఎం పంక్.
సో ఈ లిస్టులో మనకి రే మిస్టీరియో ఉన్నారు, జాన్ సినా ఉన్నారు, రేండీ ఆర్టన్ ఉన్నారు, అండ్ అదేవిధంగా కోడీ రోడ్స్ ఉన్నారు, చాడ్ గేబుల్ ఉన్నారు, అండ్ లుడ్విగ్ కైజర్ కూడా ఉన్నారు, అండ్ మనకి ఇంతకుముందు రూమర్స్ వచ్చినట్టుగా గుంతర్ కూడా ఉన్నారు. సో గుంతర్ ఉన్నారు, అండ్ డామినిక్ మిస్టీరియో కూడా ఉన్నారు. అండ్ ఇంతకుముందు మనకి డామినిక్ మిస్టీరియోతో సీఎం పంక్ ఫైట్ చేసినారు. డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసిన తర్వాత ఒక లైవ్ ఈవెంట్లో ఫస్ట్గా సీఎం పంక్ ఫైట్ చేసింది డామినిక్ మిస్టీరియోతోనే. సో మళ్ళీ డామినిక్ మిస్టీరియోతో ఫైట్ చేయాలని సీఎం పంక్ అనుకుంటున్నారట. అండ్ అదేవిధంగా డేమియన్ ప్రీస్ట్ కూడా ఉన్నారు. సో వీళ్ళే కాదు, ఇంతకుముందు కూడా మన సీఎం పంక్ తను ఎవరితో ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. ఇంతకుముందు కూడా కొందరు సూపర్ స్టార్స్ నేమ్ చెప్పినారు, లైక్ బ్రాన్ బ్రేకర్ కావచ్చు, ఏథన్ పేజ్ కావచ్చు, కార్మెలో హేస్ కావచ్చు. సో ఈ సూపర్ స్టార్స్ అయితే ఉన్నారు మన సీఎం పంక్ ఫైట్ చేయడానికి డ్రీమ్ అపోనెంట్స్గా. సో మరి చూడాలి, ఇప్పుడు సీఎం పంక్ వీళ్ళని ఏం చెప్పినారంటే కంపల్సరీగా ఇన్ ఫ్యూచర్లో వీళ్ళతో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి ఈ మ్యాచెస్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక ఫన్నీ వీడియో గురించి. సో ఈ ఫన్నీ వీడియో ఏంటంటే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గురించి. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మన స్టోన్ కోల్డ్ రోడ్డు పైన నడుచుకుంటూ వస్తున్నాడు, బట్ అక్కడ గాలి ఎక్కువగా ఉంది, ఎయిర్ అనేది ఎక్కువ వస్తుంది. సో స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ బీర్ తాగడానికి ట్రై చేస్తున్నాడు, బట్ ఆ బీర్ మాత్రం గాలికి పక్కన పడిపోతుంది. సో ఇది చూడడానికి కొంచెం ఫన్నీగా అనిపించింది, అందుకనే మీకోసం షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట. అండ్ ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పినారు, అండ్ నేను కూడా ఒక వీడియోలో చెప్పినాను, కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో కాకపోతే ఇది నార్మల్ మ్యాచ్ కాదు, ఐరన్ మ్యాన్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఒక 60 minutes ఫైట్ చేయాల్సి ఉంటుందంట. ఈ ఫైట్లో అంటే ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్తో ఫైట్ చేయడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మరి చూడాలి, అండ్ సెత్ రాలిన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో మేబీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కోడీ రోడ్స్ పీపుల్స్ చాయిస్ కంట్రీ అవార్డ్ ఫంక్షన్కి అయితే వెళ్తారని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ ఫంక్షన్ జరిగింది ఈ రోజే. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మన కోడీ రోడ్స్ అటెండ్ అయినారు అండ్ అవార్డ్స్ని కూడా ప్రెజెంట్ చేసినారు. అండ్ ఇంతకుముందు వీడియోలో చెప్పినాను, అండ్ నేను ఆల్రెడీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినాను, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ మాట్లాడదాం జే ఊసో గురించి. సో మన జే ఊసో రీసెంట్గానే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు కదా. సో ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే, సో ఆ ఛాంపియన్షిప్ ఎక్కువ రోజులు జే ఊసో దగ్గర ఉండదంట. సో తొందరలోనే జే ఊసో ఆ ఛాంపియన్షిప్ని లాస్ అవుతారంట, అండ్ దాని తర్వాత మళ్ళీ బ్లడ్ లైన్లో కలుస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూడాలి, మరి ఇప్పుడు జే ఊసో చాలా సంవత్సరాల తర్వాత సింగిల్ టైటిల్ని అయితే విన్ అయినారు. సో మరి ఇప్పుడే ఓడిపోతే మంచిగా ఉంటుందా, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ ఛాంపియన్షిప్ని లాస్ అయితే మంచిగా ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో రూమర్స్ అయితే తొందరలోనే టైటిల్ని లాస్ అవుతారని అంటున్నాయి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో, జే ఊసోకి ఎటువంటి స్టోరీ లైన్లో బుక్ చేస్తారో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రెస్సల్ మేనియా అండ్ సమ్మర్ స్లామ్ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుండి సమ్మర్ స్లామ్ 2 రోజులు వస్తుంది కదా, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి రెస్సల్ మేనియా కూడా 2 రోజులు వస్తుంది. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందని చాలామంది ఫ్యాన్స్ కొంచెం డిబేట్ అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు 2 రోజులు సమ్మర్ స్లామ్ వస్తుంది అండ్ రెస్సల్ మేనియా కూడా 2 రోజులు వస్తుంది. సో రెండు కూడా డబ్ల్యూడబ్ల్యూలో బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్, బట్ డిఫరెన్స్ ఏముందన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ డిబేట్ చేస్తున్నారు. సో మేబీ చెప్పలేం, రెస్సల్ మేనియాని 3 రోజులు చేసినా చేయొచ్చు. సో మనకి డబ్ల్యూడబ్ల్యూలో పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సమ్మర్ స్లామ్ కావచ్చు, రెస్సల్ మేనియా కావచ్చు, ఎన్ని రోజులున్నా మనం చూస్తాం, ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. పెద్ద పెద్ద డ్రీమ్ మ్యాచెస్ జరుగుతాయి అండ్ పెద్ద సూపర్ స్టార్స్ వస్తారు. సో అలాంటిది రెస్సల్ మేనియాని చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్ట్గా చూస్తారు. సో అలాంటిది ఇప్పుడు అది 2 రోజులు అంటే సమ్మర్ స్లామ్ 2 రోజులు అండ్ రెస్సల్ మేనియా 2 రోజులు ఉంటే సో దానిలో తేడా ఏముంటుంది. సో రెస్సల్ మేనియాని 3 రోజులు టెలికాస్ట్ చేపిస్తే బాగుంటుందని కొందరైతే అంటున్నారు. సో మరి చూడాలి డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేస్తుందా చేయదా. అండ్ 3 రోజులు చేపిస్తే ఏమవుతుంది అంటే సూపర్ స్టార్స్కి బెనిఫిట్ అవుతుంది అండ్ వేరే సూపర్ స్టార్స్ కూడా రెస్సల్ మేనియా మెయిన్ ఈవెంట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు 2 రోజులు జరిగితే 2 రోజులు మెయిన్ ఈవెంట్ మాత్రం ఉంటుంది, 2 మెయిన్ ఈవెంట్స్ మాత్రమే ఉంటుంది. అండ్ 3 రోజులు జరిగితే 3 మెయిన్ ఈవెంట్స్ వస్తాయి. సో వేరే సూపర్ స్టార్స్కి చాలా చాలా మంచి ఆపర్చునిటీ వస్తుందని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారు, మీకు ఏమనిపిస్తుంది దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. సో మన పాల్ హేమన్ రిటర్న్ గురించి మాట్లాడితే ఇంకొక నెలలోపు డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో కంపల్సరీగా వస్తారంట ఇంకొక 1 month అయ్యే లోపు. సో 1 monthలో ఎప్పుడైనా పాల్ హేమన్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయొచ్చు అన్నమాట. సో వీడియో ఇంతే, వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు.